అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క రూ. 20,000 అనేవైతే ఒకేసారి జమ చేస్తుందా? లేదా మనకి విడతల వారీగా జమ చేస్తుందా? అనే దానిపై మనకైతే అప్డేట్ అయితే రానుందనమాట. సో, ఇక నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ అన్నదాత సుఖీయ పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా మనకి పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 సంబంధించి గాను మనకైతే అందించబోతుందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే మీకు మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000 అనేవైతే జమ చేయబోతుందనమాట. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి కానీ నిధులన్నీ కూడా జమ చేస్తుంది కదండీ! సో, ప్రస్తుతం వాటన్నిటికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 14,000 సంబంధించి గాను 3 విడతల్లో అయితే జమ చేయబోతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే తొలి విడత కింద మనకి రూ. 5,000 అనేవైతే విడుదల చేయబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క రూ. 5,000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి దీంతో పాటు పీఎం కిసాన్ పథకం సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ యొక్క రూ. 5,000తో పాటు మనకి ఇంకొక రూ. 2,000 అంటే పీఎం కిసాన్ పథకం సంబంధించి రూ. 2,000. సో, మొత్తం రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలోకి జమ చేయడానికైతే సిద్ధమవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి కంపల్సరీగా రైతు సోదరులు ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాలని కూడా చెప్పడం జరిగిందనమాట. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. సో, మనకి రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క నిధులు విడుదలపై అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.